వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు చెప్పినటువంటి సూపర్ 6 వాగ్దానాల్లో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే సంవత్సరానికి 18 సంవత్సరాలు దాటినటువంటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి మహిళలు 60 సంవత్సరాల మహిళలకి ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాల నుంచి 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాడు. ₹1 బిళ్ళ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి 30 లక్షల మంది నిరుద్యోగులకి మరి 72,000 రూపాయలు ఆయన బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి నేను మెగా డిఎస్సి పెడతానని చెప్పి గతంలో వైఎస్సీపీ ఉండగా 10,000 మందికి మెగా డిఎస్సి పెడితే వాటిని క్యాన్సిల్ చేసి ఇంకొక 6,000 మందిని కలిపి 16,000 మందికి డిఎస్సి ఇచ్చానని గొప్పలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిరుద్యోగులకి సక్రమ మార్గంలో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను కూడా మరి బంధుప్రీతితో పార్టీ ప్రీతితో డబ్బు మీద మమకారంతో మరి నిజంగా రావాల్సినటువంటి వాళ్ళకి అన్యాయం చేసి ఈరోజు వాళ్ళ డిఎస్సి ఉద్యోగులు పొట్ట కూడా కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను, నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద సృష్టించేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందిస్తే ఓకే గగ్గోలు పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు 3,50,000 కోట్ల రూపాయల పైన ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చేసి అంతా కూడా ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పి ప్రజల సొమ్ముని లూటీ చేసి దోచుకునేటువంటి కార్యక్రమం మరి చంద్రబాబు చేస్తున్నాడు. సంపద నేను సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద నేనుగా సృష్టించడం, సంపద సృష్టిస్తాం అంటే పిల్లల్ని ఎక్కువ మందిని ఎవరికంటూ ఆడు ఎక్కువ సంపద సృష్టించినట్టు. నేను మా అబ్బాయి సంపద సృష్టించేటువంటి పరిస్థితుల్లో లేము కాబట్టి మీరే మీ సంపదను మీరు సృష్టించుకోండి, మేమిద్దరం చేతగాని వాళ్ళం, మాకేమి సంపద సృష్టించలేము, మేము ఒక్కొక్కరినే సృష్టించాం, మీరు 4గురిని 5గురిని 10 మందిని మీరు సృష్టించుకోమని చెప్పి మనకి చంద్రబాబు నాయుడు కథలు చెబుతేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో మాట్లాడిస్తున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగానే కనపడుతుంది. అది గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, పరశురాముడు గొడ్డలే. గతంలో మనం చూసాం చరిత్ర. గొడ్డలు ఎవరి దగ్గర ఉండేది? శివుడి దగ్గర ఉండేది. శివుడి చేతులు ఇప్పుడు కూడా ఉంటుంది. ప్రతి మనం శివుడికి పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది. శివుడి చేతిలో ఒక చేతిలో గొడ్డలు ఉంటుంది, 2 దుర్గామాత చేతిలో గొడ్డలు ఉంటుంది, 3 విఘ్నేశ్వరుడి చేతిలో గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజుల్ని చంద్రబాబు లాగా మదం ఎక్కి ఒళ్ళు బలిసి ప్రజలను హింసించేటువంటి రాజుల్ని తెగనరికాడు. 21 సార్లు భూమి చుట్టూ తిరిగి పరశురాముడు. ఈ రోజు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు గొడ్డలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గొడ్డలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి గొడ్డలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించబోతున్నారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడిలాగా పాతి పెడతాడు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ లాగా, జగన్మోహన్ రెడ్డి గారి త్రిశూలం లాగా మీకు కనపడతాడు. దాంట్లో తప్పులేదు. మీ కర్మ, మీరు చేసినటువంటి పాపాలకి, మీరు చేస్తున్నటువంటి అబద్ధాలకి, మీరు చేస్తున్నటువంటి 420 కార్యక్రమాలకి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీ గొడ్డల్లా కనపడటంలో మీకు, మీ పార్టీకి, మీ అభిమానులకి, మీ మీడియాకి తప్పులేదు. అది పరశురాముడి గొడ్డలు. తప్పకుండా ఆ పరశురాముడి గొడ్డలి 2029లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేతికిస్తారు. ఆ ప్రజలు ఇచ్చినటువంటి గొడ్డలతో మీ అవినీతి సామ్రాజ్యాన్ని పోకటి వేలతో సహా పగలిస్తారు.